తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీడీపీని కోరి పైకి లేపుతున్నారా? ఆయన తాజాగా చేస్తున్న కామెంట్స్ చూస్తే అదే నిజం అనిపిస్తోంది. ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసి ఉంటే వారికి 10% ఓట్ షేర్ వచ్చి ఉండేదని రేవంత్ రెడ్డి అనడం తెలంగాణ వాదులకు రుచించడం లేదు. టీడీపీ అన్నది తెలంగాణలో ముగిసిన అధ్యాయం అన్నది తెలంగాణ వాదుల భావన. తెలంగాణలో ఏమి స్టేక్ ఉంది టీడీపీని అని వారు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ 2014 నుంచి గ్రాఫ్ పడిపోతూ 2018 నాటికి పూర్తిగా తగ్గిపోయిన నేపథ్యంలో అప్పటి నుంచి గత 5 ఏళ్లుగా పెద్దగా యాక్టివిటీ కూడా పొలిటికల్గా లేని నేపథ్యంలో ఎలా 10% ఓట్ షేర్ వస్తుందని ప్రశ్నిస్తున్నారు. అది ఎక్కడి నుంచి వస్తుందని కూడా డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈ విషయంలో టంగ్ స్లిప్ అయ్యారని వారు అంటున్నారు. ఎందుకు అంటే కాంగ్రెస్కి టీడీపీ బద్ధశత్రువు, అది కూడా జాతీయ స్థాయిలో మరో బద్ధశత్రువు అయిన బీజేపీతో కలిసి ఎన్డీఏలో టీడీపీ ఉంది. ఈ విషయంలో అన్నీ తెలిసిన రేవంత్ రెడ్డి టీడీపీ గ్రాఫ్ పెంచే పని చేస్తున్నారు అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి టీడీపీ కాంగ్రెస్కి ఎదురు నిలిచింది. 2019 తర్వాత అనేక కార్యక్రమాలు ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నిర్వహిస్తే కూడా టీడీపీ ముఖం చాటేసింది అని గుర్తు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అకస్మాత్తుగా టీడీపీని పోగొట్టడం ఎందుకు అన్న చర్చ ఢిల్లీ స్థాయిలో కూడా కాంగ్రెస్ పెద్దల మధ్య నడుస్తోంది అని టాకు. అదేవిధంగా తెలంగాణ రాజకీయాల్లో ప్రాబల్యం ఉన్న దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన రెడ్లు అంతా ఎందుకు టీడీపీని భుజాల మీద మోయాలి అని డౌట్ వ్యక్తం చేస్తున్నారు. వారు ఈ విషయంలో అసంతృప్తినే వ్యక్తం చేస్తున్నారు అని వినిపిస్తుంది. రేవంత్ రెడ్డి టీడీపీకి 10% ఓట్ షేర్ ఇవ్వడాన్ని సైతం తప్పు పడుతున్నారు. అసలు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మీద టీడీపీ ఇప్పుడు లేదు కదా అని అడుగుతున్నారు. ఎక్కడ నుంచి తెచ్చి 10% ఓట్లు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అన్నది తెలంగాణ రాజకీయాల్లో ఉన్న ప్రాంతీయ సమీకరణల వల్ల మన్నలేదని అనేక ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని గుర్తు చేస్తున్నారు. టీడీపీ తానుగా ఎంతగా జాతీయ పార్టీ అని చెప్పుకున్నా అది ఫక్తు ప్రాంతీయ పార్టీ అని అందరికీ తెలుసు. దాని మూలాలన్నీ ఆంధ్రాలోనే ఉన్నాయి. దానికి అక్కడే బేస్ ఉంది. ఒక విధంగా చెప్పాలి అంటే ఆంధ్ర పార్టీగానే టీడీపీని తెలంగాణలో చూస్తారు. అలాంటి టీడీపీని మళ్ళీ పైకి లేపి తెలంగాణ రాజకీయాల్లో ప్రభావితం అయ్యేలా చేస్తే అది తాజా పార్లమెంటు ఎన్నికల్లో పూర్తిగా చతికిలపడిన బీఆర్ఎస్కి కొత్త ఊపిరులు ఊదినట్లుగా అవుతుందని విశ్లేషిస్తున్నారు. యాంటీ ఆంధ్ర స్లోగన్తో తెలంగాణ మీద ఆంధ్రుల రాజకీయ పెత్తనం అని కేసీఆర్ కొత్త నినాదం తీసుకొని జనాల్లోకి వెళ్ళి బలపడతారు అని అంటున్నారు. అదే సమయంలో తెలంగాణలో టీడీపీ ఎంట్రీ వల్ల కాంగ్రెస్కి వీసమెత్తు రాజకీయ లాభం కూడా ఉండదని భావిస్తున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి చేసిన ఆ వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్కే పెద్ద దెబ్బ అవుతుందని విశ్లేషిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే అది రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు కూడా మంచిది కాదు అని చెబుతున్నారు. ఆయన పూర్వాశ్రమం టీడీపీ, ఆ ముద్రను ఆయన చెరిపేసుకోవడం వల్లనే కాంగ్రెస్ పీసీసీ చీఫ్గా ఛాన్స్ వచ్చింది. సీఎంగా కూడా బ్రహ్మాండమైన అవకాశం అందుకున్నారు. రాజకీయంగా ఆయన యువకుడి కిందనే లెక్క. దాంతో తనకు దక్కిన అవకాశాన్ని 10 కాలాల పాటు జాగ్రత్తగా కాపాడుకోకుండా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం వల్ల పాత అనుమానాలు, ముద్రలు మళ్ళీ వెంట తెచ్చుకొని పొలిటికల్గా టార్గెట్ అవుతారని అంటున్న వారు ఉన్నారు.